ఎవరూ లేనప్పుడు ఇంట్లో చోరీ చేసే వాళ్లను చూసుంటారు. దారిలో వెడుతుండగా మెడలో గొలుసు లాక్కెళ్లే వాళ్లను చూసుంటారు. కానీ జగిత్యాలలో ఓ దొంగ మాత్రం వినూత్నంగా చోరీకి పాల్పడ్డాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఆశ చూపించి ఓ వృద్ధురాలిని బురిడీ కొట్టించాడు. కదలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగు కోరుట్ల నంది చౌరస్తాలో బస్సు నిలబడింది. ఇంతలో అమ్మ నన్ను గుర్తుపట్టావా అంటూ అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తాను తహసీల్దార్నంటూ పరిచయం చేసుకున్నాడు. నీకు పింఛన్ వచ్చిందమ్మా, ఇప్పిస్తారమ్మని పక్క సందులోకి తీసుకెళ్లాడు. ఫోటో తీసే ముందు బంగారు గొలుసు చెవికమ్మలు ఉంటే పింఛన్ రాదని నమ్మించాడు. వృద్ధురాలు తీసివ్వగానే వాటితో బడాయించాడు. మోసపోయారని గ్రహించిన గంగు లబోదిబ్బమనడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. నీకు పింఛన్ వస్తుంది, బ్యాంకులకు వచ్చినాయి, ఆ బ్యాంకులకు వెళ్ళి 4 లక్షల పైసలు వస్తే బగ్గ రోజులు నీకు రాక అని అన్నారు. అంటే ఆయన మరి అమ్మ గిరికిరా అని ఆయన నన్ను దొరకపోయింది. గడ కూర్చున్నబెట్టినాక అమ్మ వాళ్ళకు చెప్పు నీకు ఒక్కదానికే నేను కొట్టేయలేదు, నీకు వస్తాయి పింఛని 4 లక్షల పైసలు వస్తాయి అని చెప్పి ఇంకా దూరం దోలకపోయి అక్కడ గద్దె మీద కూర్చున్నబెట్టిండు. అమ్మ 1 లక్ష ఉన్నది, లక్ష అది చైను అది మరిచిందట. ఆ పేరు ఈ పేరు ఈ కమ్మ ఇట్ట అక్కడ పెట్టి ఫోటో తీసి నేను ఫోటో తీసుకొని ఆ పైసలు నీకు ఇప్పిస్తానమ్మా, ఏమనుకోకమ్మా అని ఆయన చైను తీసుకు పేరు కమ్మ తీసుకొని చక్కగా నడిచి అటు పోయింది. నేను దోరకత్తారమ్మా ఈయన కూర్చుండంటే ఆయన కూర్చుండు. అటు పోయే వరకు జాగలేడు పక్కన.